ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ కూడా ఫస్ట్ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు టైం వచ్చి 6:30 అయ్యింది. సో మన ఛానల్లో డైలీ ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కదా. సో వీడియో అప్లోడ్ చేయాలని మీకు వెంటనే లేచి ఫోన్ పట్టుకున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ముందుగా చూసుకున్నట్లయితే ప్రతి ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది. ఫ్రిడ్జ్లో మనం అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ అనేవి పెడతామండి. సో ఫ్రిడ్జ్ క్లీన్గా ఉంటేనే మన యొక్క హెల్త్ అనేది హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్ మనం ఎక్కువగా తింటూ ఉంటాము. కూరగాయలు కానీ లేదా మనం ఏదైనా కర్రీ తింది మిగిలినా సరే అది ఫ్రిడ్జ్లోనే పెడతాము. లేదా రుబ్బు కానీ సో రసం కానీ ఏదైనా సరే మనం ఫ్రిడ్జ్లో డెఫినెట్గా పెడుతూ ఉంటాం కదండి. సో ఇలాంటి ఫ్రిడ్జ్ని మనం క్లీన్ చేసుకోవాలి కదా. తప్పకుండా ఎప్పుడు 15 డేస్కి ఒక్కసారి కానీ లేదా మంత్లీ వన్స్ ఒక్కసారి ఫ్రిడ్జ్ అనేది తప్పకుండా క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక బ్రష్ అయితే తీసుకున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఇంకా అన్నీ పెట్టేస్తాము కదండి. డీప్ ఫ్రిడ్జ్లో వాటర్ కానీ లేదా క్యూబ్స్ కానీ నెక్స్ట్ ఇలాంటి బీట్రూట్ జ్యూసెస్ ఏమైనా నేను క్యూబ్స్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లోనే పెడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి అది ఎక్కువగా ఐస్ అయిపోయి పొంగిపోయి మొత్తం కూడా అయిపోతుందండి. సో అందుకోసం ఇలాంటి బ్రష్ అనేది తీసుకున్నాను. మీరు డీప్ ఫ్రిడ్జ్లో ఏం పెట్టకపోతే బ్రష్ యూజ్ చేయవలసిన అవసరం అయితే లేదు. సో చూసారు కదా, ఈ బ్రష్ తోటి ఫ్రిడ్జ్ లోపల ఉన్న ఈ యొక్క గ్లాసెస్ ఉన్నాయి కదండి, ఈ గ్లాసెస్ను కూడా తీసేస్తున్నాను. మనకి గ్లాసెస్ తీస్తేనే ఫ్రిడ్జ్ నీట్గా క్లీన్ చేసుకోవడానికి మనకి అంటే వీలుగా ఉంటుంది. సో మనకి లోపల అయితే ఈ విధంగా ఉంటుందండి. ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నేనైతే స్విచ్ అయితే ఆఫ్ చేసేస్తాను. సో చూసారు కదా, స్విచ్ ఆఫ్ చేసేస్తే ఏదైనా సరే కరెంట్ ఐటమ్ అనేది క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలాంటి బ్రష్ తీసుకొని కొంచెం వాటర్ చిలకరిస్తూ ఇలా క్లీన్ చేసుకోవాలండి. సో పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇలా మనకి ఈ క్రింద భాగాన్ని అయితే ఉండిపోతుంది కదా. ఇలాంటి చిన్న చిన్న కార్నర్స్లోనే ఇలా ఉండిపోయిన దీన్ని మనం డైరెక్ట్గా బ్రష్తో కానీ పీచ్తో కానీ స్క్రబ్బర్తో కానీ పామితే రాదు. ఇలాంటి బ్రషెస్ అనుకోండి మనకి చిన్న చిన్న ఉంటాయి కాబట్టి క్లీన్ చేయగానే ఏ మూల ఏది ఉన్నా సరే చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి. సో చూస్తున్నారు కదా, మనకి ఆ యొక్క గ్లాసెస్ పెట్టిన ప్లేస్లో మనకి ఎక్కువ మురికి అనేది పేరుకుపోయి ఉంటుందండి. సో చూసారు కదండి, అందుకోసం మన ఫ్రిడ్జ్ని ఏంటి అంటే ఒక మంత్లీ ఒక్కసారి అయినా సరే ఒక 15 మినిట్స్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ మన ఫ్రిడ్జ్ గురించి ఒక రోజులో కేటాయించామనుకోండి, ఏదో ఒక రోజులో, సో మనకి ఫ్రిడ్జ్ అనేది చాలా నీట్గా అయితే ఉంటుందండి. సో చూసారు కదా, ఈ క్రింద భాగాన్ని కూడా మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం క్రింద ట్రేలోని ఉల్లిపాయలు అలాగే బంగాళదుంపలు పెడుతూ ఉంటాం కదా, ఆ ట్రే కూడా నేను పూర్తిగా అయితే బయటికి తీసేసానండి. ఆ క్రింద అయితే ఇంకా మురికి ఉంది. సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో వాటర్ని ముంచేసి ఇలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి. సో డీప్ ఫ్రిడ్జ్ ఇప్పుడు చూసారు కదా ఎంత నీట్గా అయితే ఉందో. సో అందుకోసం ఇందులో బ్యాక్టీరియాస్ ఫంగస్ లాంటివి ఫామ్ అయిపోయి ఉంటాయి కాబట్టి మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా బెటర్ అండి. సో మనం డైలీ ఫ్రిడ్జ్ని క్లీన్ చేయలేం కాబట్టి ఒక మంత్లీ ఒక్కసారి లేదా 15 డేస్కి ఒక్కసారి క్లీన్ చేసుకుంటే మాత్రం సరిపోతుంది. నెక్స్ట్ ఫ్రిడ్జ్కి ఇటువైపు ఉన్నాయి కదండి ట్రేలు, ఈ ట్రేలు కూడా నేను పూర్తిగా తీసేసి వీటిని కూడా నీట్గా క్లీన్ చేసేసి ఎండలో పెట్టి తర్వాత తుడిచేసి ఇలా ఫ్రిడ్జ్కి అయితే నేను అరేంజ్ చేసేసాను. నెక్స్ట్ మనకి మరొక ఫ్రిడ్జ్లో డస్టింగ్ ఏరియా ఎక్కడ అంటే ఇలాంటి రబ్బర్ అనేది ఉంటుంది కదా, ఈ రబ్బర్ ప్లేస్లో మనకి ఎక్కువగా డస్ట్ అనేది ఉంటుందండి. సో ఎంత ఉంటుందంటే చెప్పాల్సిన అవసరం లేదు. సో చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా. సో మీరు కూడా ఒకసారి మీ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూడండి ఆ డస్ట్ అనేది ఎంత ఉంటుందో. ఇలా ఫ్రిడ్జ్ రబ్బర్కి ఉన్న ఈ మురికిని చాలా ఈజీగా సింపుల్గా అయితే రిమూవ్ చేయొచ్చండి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో డిటర్జెంట్ లిక్విడ్ అనేది ఒక క్యాప్ వరకు కూడా తీసుకోండి. ఇలా బాగా వాటర్లో మిక్స్ అయిన తర్వాత బ్రష్ని ముంచేసి ఇలా క్లీన్ చేసుకుంటే మనకి మురికి అంతా కూడా రిమూవ్ అయిపోతుందండి. ఫైనల్లీ కొంచెం వాటర్లో డెటాల్ వేసుకొని మొత్తం లోపల బయట ఫ్రిడ్జ్ లోపల బయట క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో క్లీనింగ్ టిప్స్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి. సో డెఫినెట్గా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.